హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డైలీ ట్రక్ వ్లాగ్స్. ఇవాళ మనకైతే లోడ్ అయితే దొరికింది. బండి అయితే దుడుచుకొని పోదాం. 3 రోజులు అవుతుంది ఇళ్ళ పెట్టిపోయి. అంతే కొంచెం వర్క్ ఉంటుంది చూసుకొని ఇక్కడికి వచ్చేసినాం. చూసేసుకొని ఆటో నగర్ నుంచి దొరికింది లోడ్. ఇక తొందరగా వెళ్ళిపోతే ఆటో నగర్ లోడ్ చేస్తాడు ఇక మన దానికి. మనం పార్కింగ్లోకి వెళ్ళాకైతే బయలుదేరినాం లోడింగ్ పాయింట్ కాడికి. మన లోడ్ వచ్చేసి ఆటో నగర్ నుంచి హాసాన్కి, కర్ణాటక. మనం అయితే ఇప్పుడు ఆటో నగర్కి అయితే వచ్చేసినాం. మనకైతే ఇక్కడ నుంచే లోడింగ్, చాక్లెట్ల లోడు. ఇక్కడ నుంచి చాక్లెట్లు ఎత్తుకొని లోడింగ్ పాయింట్కి అయితే వచ్చేసినాం. అన్నని అడిగితే గూడు వేసుకోమని చెప్తుండు. ఎందుకంటే చాలా కాస్ట్లీ మెటీరియల్ అంట. గూడు అయితే వేసేసుకున్నాం. అవతల పక్క ఉన్నాయి యాంగ్లర్లు. ఆ యాంగ్లర్లు తీసుకొని వేసేయాలి. ఎందుకంటే ఆయన కొత్త బండి అని చెప్పినా కూడా 1కి 4 సార్లు అడుగుతూనే ఉండే. ఎందుకంటే చాలా కాస్ట్లీ మెటీరియల్ అంట. ఈ పౌడర్ చాక్లెట్ల పౌడర్, చాక్లెట్లు తయారు చేసే దానికి. పట్టా వేస్తుంటేనే ఫుల్ వర్షం పడుతుంది. కంపల్సరీ గూడు ఏమన్నారు. ఇది ఎందుకంటే కాస్ట్లీ మెటీరియల్ అన్న, తడవద్దు, జాగ్రత్త తీసుకెళ్ళాలని చెప్పిండు. ఇగో ఈయననే మా సైడ్ డ్రైవర్. ఇప్పుడే వచ్చిండు నల్గొండ నుంచి. చెప్తుండు హాయిగా పండుకుంటా. నాకు ఇలాంటి తోలేటోడు ఉంటే నాకైనా ప్రశాంతంగా ఉంటుంది. ఫ్యాన్ ఫిట్ చేయడానికి ఎలక్ట్రీషియన్ గానే వచ్చిండు. ఆడ ఫిట్ చేద్దాం అనుకున్న మేరమెట్లలో ఆయన ఫిట్ చేయడం రాలేదు. మనోనికి అయితే ఆల్రౌండ్ అన్ని చేయించుకొని పోతే పని అయిపోతుంది. మన లోడింగ్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఇంకొక గంట పడుతుందా? ½ అవర్లో కంప్లీట్. మొత్తం ఇదేనా? ఈ లోపల ఇంకేమైనా ఉందా? 4 రకాలు. అది అన్లోడింగ్ పాయింట్ హాసనే కదా? హాసన్ ఒకటే కంపెనీ అన్న. అది లోడ్ అయితే కంప్లీట్. మన బండి లోడ్ అయితే అయిపోయింది. మందులు పెట్టుకొని పట్ట కట్టాలి. అన్న అయితే ఈ లోపు పోయి బిల్లులు తీసుకొని వస్తాడట. మన బ్రో అయితే ఫ్యాన్ ఫిట్ చేస్తుండు. మనం మెజర్మెంట్లోనే ఫిట్ చేపిద్దాం అనుకున్నాం కానీ మొన్న ఆయనకైతే ఫిట్ చేయడం రాలేదు. మనది వచ్చేసి ఆటో నగరే. మనది లోడ్ అయితే అయిపోయింది. పక్కన పెట్టి పట్ట కట్టుకుంటే అంతలో పైన పేపర్లు తీసుకొని వస్తాడు. మనోడైతే వెళ్ళిపోతుండు. మనోనికి ఇంటి దగ్గర నుంచి కాల్ రాగానే అర్జెంటుగా వెళ్ళిపోతుండు. అర్జెంట్ వర్క్ ఉందంట. మన తమ్ముని పేరు వచ్చేసి హేమంత్. మన బండిలో ఫ్యాన్ ఫిట్ చేసిందంటే తమ్ముడే. మీకు ఎవరికైనా ఎలక్ట్రిషియన్ వర్క్ కావాలంటే కాల్ చేయండి. స్క్రీన్ మీద తమ్ముడి నెంబర్ అయితే ఇస్తున్నాను. హైదరాబాద్ చుట్టుపక్కల ఎక్కడైనా కాల్ చేయండి. మీ దగ్గరికి వచ్చి ఏదైనా వర్క్ చేసిపోతారు. హాయ్ ఫ్రెండ్స్, మన జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది. అసలు యాక్చువల్గా నిన్ననే లోడ్ అయింది. నిన్ననే బయలుదేరాలి కానీ నిన్న మనతో పాటు వచ్చిన డ్రైవర్కి అయితే ప్రాబ్లం ఉందని చెప్పిండు. వాళ్ళ ఫ్యామిలీ ప్రాబ్లం ఉందంట. నిన్న అయితే ఆయన పంపించేసిన. మన గోపి బ్రో గురించి అయితే వెయిట్ చేసిన. నైట్ మార్నింగ్ వచ్చిండు. అయితే మనం బెంగళూరు హైవేలో ఉన్నాం. ఈ షాద్నగర్ హైవేలో అయితే ఈ టాటా ఏస్ అనేది పడిపోయింది. ముందల టైర్ పగిలి ఇక్కడ బంకు దగ్గర పడిపోయింది. ఈ బంకు దగ్గర డివైడర్ లేకపోతే బంకులకు పోయేది. అదృష్టం బాగుండి డ్రైవర్కి ఏం కాలేదు. మనం అయితే ఇప్పుడు షాద్నగర్ టోల్గేట్ దగ్గర ఉన్నాం. ముందర డాబా ఎక్కడైనా చూసుకొని ఆగాలి. ఇప్పుడైతే డాబా దగ్గరకు వచ్చేసినాం. ఇక్కడ డాబా దగ్గర ఆగి క్యాబిన్ కడుక్కొని ఇక్కడే తినేసి బయలుదేరుతాం. బండి కడగక చాలా రోజులు అయిపోయింది. ఈ వర్షాకాలం కదా, ఈ క్యాబిన్ వరకైనా కడుక్కుంటే తేటగా ఉంటుంది. నల్ల తిప్పితే రావట్లేగా. ఇది లేనిపో తలకాయ నొప్పి. వాళ్ళు వచ్చి తిట్టగాల. మనకెందుకు బాధ. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. నా తడాకా చూపిస్తా. इसमें पानी डाल के फेंक दे दो, क्या आ जाता ओ भी ब्रो. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? బండి అయితే బాగానే కడుతున్నాం కానీ వర్షం పడుతుంది. మళ్ళీ ఇంతసేపు వెదర్ ఏమో చల్లగా బాగానే ఉంది. ఇప్పుడు కడిగిన కష్టం అంతా ఆగం అయిపోతాడు. మళ్ళీ బురద అవుతుంది. తేట గడిగేసుకున్నాం. ఒక పని అయిపోయింది. తిన్నామని పోతున్నాం. ఇంకా మధ్యలో ఆపే పని లేకుండా తినేసి వెళ్ళిపోతాం. ఇక్కడి నుంచి డాబా అన్నకడికి ఇప్పుడు మొత్తం మార్చేసింది. అంటే కారం కారం బాగుందా కోటి? మంచిగా ఇప్పుడు షోర్ అట్లా పెట్టుకోపోతే ఏమైంది? మంచిగా
తినడం అయితే అయిపోయింది. ఇక్కడే పంచర్ షాప్ ఉంటే గ్రీజ్ కొట్టిద్దామని ఇక్కడే గ్రీజ్ కొట్టిస్తున్నాం. మొన్ననే కొట్టిద్దాం అనుకున్నా కానీ మొన్న టైం కుదరక కొట్టియలేదు. ఈరోజు కొట్టిస్తున్నాం ఇక్కడ. అయితే తినేసినాం, కంప్లీట్ అయిపోయింది. ఇంకా బయలుదేరిపోతున్నాం. బండి అయితే బాగానే కడిగినాం. వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. మళ్ళా బుడద అవుతుంది బండి అంతా. ఇగో ఈయనే మా ఫ్రెండ్, కర్ణాటక ఆసాం ఫ్రెండ్. ఆయన అవతల పక్క బండి ఏమో ఖమ్మం పోతుంది. మధ్యలో కలుసుకున్నాం ఇద్దరం. ట్యాబ్లోకి ఏమైనా దొరికిందా? ఈయననే మంజు మా ఫ్రెండ్. మా బాబాయ్కి జాంజిగిరి. ఇప్పుడే ప్రజెంట్ మనం వచ్చేసి కర్నూలు టోల్ గేట్ దగ్గర ఉన్నాం. ఇక ముందల కర్నూలు టోల్ గేట్ దాటినాక అందరికి పోయి ఛాయ్ తాగితే ఏంటంటే మైండ్ రిలీఫ్ అయిపోతుంది. ఏందో ఒకటే సౌండ్ వస్తా ఉంది, టక 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 అని సౌండ్ వస్తుంది. అదేమో నాకు అక్కడ శుభ లేదు, శుభ తెచ్చుకోలే. ఈ ఇళ్ళనేమో రాళ్ళు ఇరికినాయి. అందుకోసం టక్క టక 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 సౌండ్ వస్తూ ఉంది. ఏందమ్మా సౌండ్ అని చూస్తే రాళ్ళు. ఇదేమో రాయి సౌండ్ లెక్క రాట్లే. కట్టుకుని టైర్ల మధ్యలో ఏమైనా రాళ్ళు ఇరికిందేమో అని భయం అయింది ఒకటేసారి. దా ఛాయ్ తాగు పటు 10 రూపాయలు ఇస్తానికి ఛాయ్ తాగు అంటున్నా. అంతగానో మా కోసం కష్టపడి సైడ్ చెప్తున్నప్పుడు మేము 10 రూపాయలు ఛాయ్ తాగడానికి ఇస్తే ఏమవుతుంది? కర్నూలు మూసీ నది వర్షానికి ఫుల్ నిండిపోయింది. ఫుల్ వాటర్ వచ్చేసినాయి. ఈ వారం రోజుల నుంచి గట్టిగా వర్షం పడదుగా. ఫుల్ వర్షం పడడం వల్ల మొత్తం ఇటు రోడ్లు కింద మొత్తం ఖరాబ్ అయిపోయినాయి వర్షాలు పడి. ఇటు లెఫ్ట్కి మళ్ళీ కర్నూలు సిటీ. మనమేమో ఈ కర్నూలు దాటేసి ముందర ఆ బ్రిడ్జి దాటేసి ముందర ఇంకో బ్రిడ్జి వస్తుంది. ఆ బ్రిడ్జి కాంచి కిందికి తిరిగి రైట్ సైడ్ తిరిగితే బళ్ళారి. ఇట్లా బైక్ మీద అయితే ఫోన్ మాట్లాడుకుంటూ పోతూనే ఉంటారు. మళ్ళీ ఏదైనా అయితేనేమో మాదే తప్పు అంటారు. వాళ్ళు ఫోన్ మాట్లాడుకుంటూ వచ్చి మా బండి కింద పెట్టాగినా మాదే తప్పు. అందుకోసం బైక్ మీద పోయేటప్పుడు జాగ్రత్తగా ఇంటికి పోవాలన్నా. ఏదన్నా గిట ప్రాబ్లమ్స్ ఇంటికాడ నీ గురించి ఫ్యామిలీ వెయిట్ చేస్తుంటుంది. అన్నా బియ్యం ఉన్నాయా? అన్నా బియ్యం దొరుకుతాయా? రైస్ ఉన్నాయా? ఆనియన్స్ బండిలో ఉన్నాయి కానీ అవి ఖరాబ్ అయిపోయినాయి ఆల్రెడీ. తీసుకొని పోతే ఎందుకైనా మంచిది. రైస్ తీసుకోవడం కంప్లీట్ అయిపోయింది. ఇక కూరగాయలు తీసుకోవాలి. ముందర ఉంది ఎన్ని బండి, మన బండి ఏమో ఆడ పెట్టొచ్చును. కూరగాయలు లేవా? బియ్యం తెచ్చుకుందాం అని పోయినాం దనదన. ఎంత పచ్చిమిర్చి? అరకిలో. 1 కిలో పచ్చిమిర్చి. టమాటా ఎంత ఉంది? ఇట్లా తీసుకోవాలి, ఎందుకంటే ఆడబెట్టాడు మళ్ళీ నువ్వు మర్చిపోయిపోతే. మళ్ళీ మాకు ఇళ్ళగిన పచ్చిమిరకాయ ఎక్స్ట్రా ఇచ్చినాం. అయిపోయింది మన వంట సామాన్ అంతా కంప్లీట్. రేపు వాడికి పోయి ఒక 4 ఎగ్స్ తీసుకొని ఫ్రై చేసుకుంటాం. ఇక పండుకోపోయినా గోపి పండుకోమని చెప్తే వెనకాల పండుకొని ఫోన్లు మాట్లాడుతుంది. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. మనకు బళ్ళారి రోడ్లో అయితే ఇది పెద్ద బ్రిడ్జి. ఈ బ్రిడ్జి బాగానే ఉంది కానీ మొత్తం గుంతలే ఉన్నాయి బ్రిడ్జి మీద. అమ్మా మనమైతే ఆరూరు చెక్ పోస్ట్ దాటినాము. ఇక్కడ ట్రాఫిక్ జామ్ ఉందని చూస్తే ఆ లారా అయినా టాటా ఏసీ గుద్దింది. సిమెంట్ ట్యాంకర్ అది. మనకైతే చిన్న టోల్ గేట్ తగిలింది కర్ణాటక లోపల. ఇక్కడ సైడ్ ఏమో పెద్దవి ఉండవు. మనం వచ్చేసి ఇప్పుడు బళ్ళారికి అయితే ఎంటర్ అయిపోయినాం. అయితే పైసలు ఇచ్చేది ఏడా తగ్గదు. ఆయన నైట్ టైం కానీ ఎంట్రీ ఇచ్చిపోమంటుండు. ఎంట్రీ దేనికని అడిగితే ఎంట్రీ కంపల్సరీ ఇవ్వాల్సిందే, అన్ని పనులు ఇస్తారు, మెరుగిన ఇవ్వాల్సిందే అంటుంది. మనకైతే ఈ పోలీసు వాళ్ళ బాధలు అయితే తప్పవు ఎటు పోయినా. ఇప్పుడు మనం వచ్చేసి బళ్ళారి సిటీలోకి ఎంటర్ అయిపోయినాము. ఇక్కడ బళ్ళారి మొత్తానికి దుర్గమాత టెంపుల్ ఫేమస్, చాలా పెద్దది. ఇంట్లో నుంచి బయటికి వెళ్ళి ఇంకా బళ్ళారి బయటికి వెళ్ళి డీజిల్ కొట్టేయాలి. ఇక 0 మరో మనకి చెన్నైలో 92 రూపాయలు ఉండేది, ఇక్కడ 90-80 రూపాయలు ఉంది. 90 రూపాయలు 80 పైసలు పర్ లీటర్. డీజిల్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ రేట్లు అయితే 17,180 రూపాయలు పట్టింది. మన సైడ్ అయితేనేమో 18,000 పడుతుంది. మన బ్రోకి బండి ఇచ్చేసిన. ఇక కొద్దిసేపు రెస్ట్ తీసుకుంటే ఇక మళ్ళీ ఒక 2 అవర్స్ రెస్ట్ తీసుకొని. అందరికి గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మనోడు అయితే ఇప్పటిదాకా తోలిండు. నైట్ 2 గంటలకు ఇచ్చిన డీజిల్ కొట్టించి ఇప్పుడు ఇచ్చిండు బండి.
మనకి ఇంకో అన్లోడింగ్ పాయింట్ వచ్చేసి 30 కిలోమీటర్లు ఉంది. వెదర్ అయితే చాలా బాగుంది. ఇటు ఇల్లు కింద చాలా బాగుంది. మొత్తం లొకేషన్ వెల్కమ్ టు హాసాన్. మనం అయితే హాసాన్కి అయితే చేరుకున్నాం. ఇప్పుడే అన్లోడింగ్ పాయింట్కి వెళ్ళిపోవాలి. ఇక ఆయన ఫోన్ చేయాలి ఇక్కడికి పోయి, ముందర పోయి. మనం అసలు యాక్చువల్గా ఎంట్రన్స్ నుంచే పోవాలి, కానీ ఇప్పుడు నో ఎంట్రీ. 9ంటికి నో ఎంట్రీ అయిపోద్దంట. ఇప్పుడు మళ్ళీ చుట్టూ బైపాస్ తిరిగి పోవాల్సి వస్తుంది. ఎందుకంటే నేను మనోనికి ఫోన్ చేస్తే ఇప్పుడు వద్దురా అని చెప్పిండు. వేరే కాంచి అడ్రస్ చెప్తుండు, అడ్రస్ కాంచి పోవాల్సి వస్తుంది. ఇక చక్కగా మళ్ళీ అదే షాప్ పడిపోతుంది. అటు నుంచి దగ్గర, ఇటు నుంచి కొద్దిగా దూరం. మన కంపెనీ అడ్రస్ వచ్చి ఇక్కడ ఇచ్చిండు, కాకపోతే వేరే దగ్గర అన్లోడ్ చేయాలంట. అక్కడ తీసుకుపోదామని తీసుకెళ్తుండే ఇక బైక్ మీద. ఈయన బైక్ మీద వచ్చేట నేనే అన్లోడింగ్. ఆయన ముందలికి పోవాలట. మరి ఈయన లొకేషన్ డైరెక్ట్ ఆడికే పెడితే అయిపోయేదిగా, అనవసరంగా ఇడికి పెట్టిండు. అంటే డైరెక్ట్ వెళ్ళిపోదాం ఇటు. మళ్ళీ మొత్తం ఇండస్ట్రియల్ ఏరియా, ఈ మొత్తం కంపెనీలో ఇండస్ట్రియల్ ఏరియా. అన్లోడింగ్ పాయింట్లో పెట్టేసి వంట చేసుకోవాలి. ఫస్ట్ పొద్దున్న నుంచి టిఫిన్ చేయలే, మొహాలు కడుక్కోవాలి ఇంతవరకు. ఈ రూట్ అంతా నైటు మా బ్రోకి ఇచ్చి పడుకున్నాక కచ్చరా ఉందంట. రోడ్ అంతా బాగాలేదంట. చిన్నగా వచ్చిండు మా గోపి బ్రో. ఎడంగా పోదాం, ఎడంగా పెద్ద గుంత ఉందిగా. అన్లోడ్ అయితే స్టార్ట్ అయిపోయింది. మనకి ఒక అర్ధ గంటలో అయితే అన్లోడ్ అయిపోద్ది అన్నాడు. అన్లోడ్ అయిపోతే మనకు లోడ్ కింద రెడీగా ఉంది, కానీ ఇక్కడ అన్లోడ్ అయ్యే దాన్ని బట్టి లోడు. ఇక్కడ తొందరగా అయితేనేమో పోయి లోడ్ ఎత్తుకుంటాం, లేకపోతే రేపు మార్నింగ్ అర్ధ గంటలో అన్లోడింగ్ కంప్లీట్. అలా మార్నింగ్ లోడ్ ఎత్తుకొని వెళ్ళిపోతాం. మన హాసన్ ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. మన బండి అయితే అన్లోడ్ అయిపోయింది. ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నా. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. మన ఛానల్లో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే చేసుకోండి. మంచి వీడియోలు అయితే వస్తూనే ఉంటాయి.